హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా మీకు వీడియో పోస్ట్ చేసి. సో ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చేసానండి హెచ్డి ప్రాబ్లమ్స్తో. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా అన్నది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా. సో తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏంటి అన్నది, ఓకేనా? దాన్ని బట్టి నాకు తెలుస్తుంది, మనం ఎలా ఉన్నాం అన్నది నాకు కూడా తెలుస్తుంది కదా, మీరు ఎలా ఉన్నారు అనేది. చాలా రోజులు అయింది కాబట్టి అడుగుతున్నా ఇలా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏంటి అన్నది. సో ఇప్పుడైతే కండెన్సేషన్ ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం కదా హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అదే మోడల్ కంటే కండెన్సేషన్ యూనిట్కి సంబంధించి వేరే మోడల్ అనమాట. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం. ప్రాబ్లంకి వచ్చేసరికి ద outer surface of a vertical cylinder drum of 350 mm diameter is exposed to saturated steam to 2 bar for condensation. If the surface temperature of the drum is maintained at 80 degrees centigrade, calculate the length of the drum and thickness of the condensate layer to condense 70 kg per hour of steam. సో ఇక్కడ మనకి ఏంటంటే కండెన్సేషన్లో వెర్టికల్ సిలిండర్ డ్రమ్ మోడల్ అనమాట ఇది, ఓకేనా అండి? వెర్టికల్ సిలిండర్ డ్రమ్ మోడల్ మనకి ఇప్పుడు ఇచ్చిన గివెన్ డేటా ఏమేమి ఇచ్చాడు మనకి. వెర్టికల్ సిలిండర్ డ్రమ్ డయామీటర్ ఏమో 350 mm అన్నాడు, సాచురేటెడ్ స్టీమ్ అట్ 2 bar అన్నాడు, అంటే ప్రెజర్ అన్నది ఇచ్చాడు. సో కండెన్సేషన్ స్టీమ్ ప్రెజర్ అన్నది ఇచ్చాడు 2 bar అని. ఇఫ్ ద సర్ఫేస్ టెంపరేచర్ అంటే సర్ఫేస్ టెంపరేచర్ టీఎస్ ఎంత ఇచ్చాడు, 80 degrees టెంపరేచర్ అన్నది ఇచ్చాడు. సో మనకి టీఎస్ ఇచ్చాడు కాబట్టి సాచురేషన్ టెంపరేచర్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని తర్వాత ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ది డ్రమ్, అలాగే థిక్నెస్ ఆఫ్ ది కండెన్సేట్ లేయర్ అనేది కనుక్కోమన్నాడు. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రేట్ ఆఫ్ కండెన్సేషన్ అన్నది ఎంత జరుగుతుంది, 70 kg per hour అన్నది జరుగుతుంది అనమాట. సో ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు మనం గివెన్ డేటా అన్నది రాసుకుందాం, ఏమేమి ఇచ్చాడు అన్నది. సో గివెన్ డేటా, సో మనకి డ్రమ్ డయామీటర్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ డ్రమ్ diameter D equal to 350 mm 0.35 meters. అలాగే సాచురేటెడ్ స్టీమ్ ప్రెజర్ అన్నది ఇచ్చాడు. సో మనకి ఏమి ఇచ్చాడండి, ప్రెజర్ P 2 bar. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డ్రమ్ మెయింటైన్డ్ సర్ఫేస్ టెంపరేచర్ అన్నది ఇచ్చాడు. సో సర్ఫేస్ temperature PS equal to 80 degrees centigrade. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, రేట్ ఆఫ్ కండెన్సేషన్. రేట్ ఆఫ్ కండెన్సేషన్ M equal to 70 kg per hour. సో మనకి ఏది కూడా ఎలా ఉండాలి, kg per secondsలో ఉండాలి కదా. సో అవర్స్ని మనం సెకండ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, 70 divided by 3600, ఓకేనా అండి? అవర్స్ని సెకండ్స్లోకి మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం అన్నమాట. సో క్యాలిక్యులేట్ చేస్తే 70 divided by 3600 0.0194 kg per second.
సో ఇక్కడ ఏంటంటే 0.01944 అని అలా వస్తుంది అనమాట. సో నేను ఇలా తీసుకున్నాను 44. సో ఇంకేంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ లెంత్ ఆఫ్ ది డ్రమ్ అంటే డెల్టా ఎల్, అలాగే ఇంకోటి ఏంటి థిక్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్తే ఫస్ట్ మనకి ఒక టెంపరేచరే తెలిసింది, సర్ఫేస్ టెంపరేచర్ అనేది తెలిసింది, కానీ మనకి సాచురేషన్ టెంపరేచర్ అనేది తెలియాలి కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఫిల్మ్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు ఇంకో టెంపరేచర్ తెలియాలి. దానికి ఒక హింట్ అయితే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, 2 bar ప్రెజర్, సాచురేటెడ్ స్టీమ్ ప్రెజర్ అనేది 2 bar అని మనకి ఇచ్చాడు. సో at saturated steam pressure ఎంత ఇచ్చాడండి, 2 bar. సో ఇప్పుడు స్టీమ్ టేబుల్స్ తీసుకుంటే 2 bar దగ్గర మనం ఇప్పుడు టెంపరేచర్ అన్నది చూడాలి. సో ఇది స్టీమ్ టేబుల్ బుక్, ఓకేనా. సో ఇందులో ప్రెజర్ టేబుల్స్ ఉంటాయండి. టెంపరేచర్ కాకుండా ఫస్ట్ విన్నది టెంపరేచర్, ఆ తర్వాత ప్రెజర్ అనమాట. మనకి ఇక్కడ ప్రెజర్ అన్నది 2 bar దగ్గర కావాలి. సో చూస్తున్నారా, ప్రెజర్ 2 bar దగ్గర మనకి టెంపరేచర్ 120.2 అన్నది ఉంది. ఎంతండి ఉంది, 120.2. సో ఇక్కడ Tsat మనకి 120.2, ఓకేనా, ఫ్రమ్ స్టీమ్ టేబుల్ బుక్. ఓకే, స్టీమ్ టేబుల్ బుక్ ఇది గుర్తుపెట్టుకోండి. స్టీమ్ టేబుల్ బుక్ నుంచి 2 bar ప్రెజర్ దగ్గర మనకి టెంపరేచర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, సో దీని దగ్గర మనం ప్రాపర్టీస్ అనేవి ముందు తీసేసుకుందాం, ఓకేనా. సో ఇదే టెంపరేచర్ దగ్గర మనకి చూడండి 120 degrees దగ్గర మనకి వీజీ కావాలి, అలాగే లేటెంట్ హీట్ అన్నది కావాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు. సో వీజీ అన్నది నేను ఇక్కడ రాస్తున్నానండి. సో మనకి వీజీ అన్నది ఎంతంటే 0.88540, ఓకే, ఇది వీజీ. నెక్స్ట్ HFG ఈక్వల్ టు 2201.6, ఓకేనా, కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఇక్కడ మనకి వీజీకి బదులు మనకి ఇంకోటి అంటే వీజీ నుంచి మనకు ఇంకో ఫార్ములా వస్తుంది కదండి, రోవి. సో దీని నుంచి మనం రోవీని ఫైండ్ అవుట్ చేయాలి. సో రోవి ఈక్వల్ టు 1/VG. సో 1/VG అంటే మనకి 0.88540, that is equal to 1 divided by 0.88540, that is equal to 1.1294 kg per meter cube. సో ఓకేనా, ఇక్కడ నుంచి అంటే TS 120 degrees దగ్గర మనం ఏం చేస్తాం, వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, ఫిల్మ్ టెంపరేచర్ TF ఈక్వల్ టు TS ప్లస్ Tsat బై 2. సో TS ఎంత వచ్చింది మనకి 80 ప్లస్ 120.2 డివైడెడ్ బై 2. సో 80 ప్లస్ 120 ఎంతండి, 200 డివైడెడ్ బై 2, 100 degrees centigrade. సో మనం 120.2 ప్లస్ 80 చేసినా మనకి 200 ఇలా వస్తుంది కదా, 200.2 వస్తుంది.
సో మనకి అంటే అప్పుడు ఎంత వస్తుంది 0.1 అని వస్తుంది. దట్ ఈజ్ సిమిలర్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నెక్స్ట్ ప్రాపర్టీస్ అనేవి మనం తీసుకోవాలి. సో 100 డిగ్రీ సెంటీగ్రేడ్ యొక్క ప్రాపర్టీస్ తీసుకోవాలంటే మనకి ఇప్పుడు డేటా బుక్ కావాలి. సో డేటా బుక్లో మనకి పేజ్ నెంబర్ 22 చూసారా. పేజ్ నెంబర్ 22లో మనకి 100 టెంపరేచర్ 100 దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని మనం నోట్ చేసుకోవాలి. సో మనకి 100 డిగ్రీస్ దగ్గర మనం ఏమేమి తీసుకోవాలో తెలుసు కదండి. రో డెన్సిటీ 961, అలాగే బి కైనమాటిక్ విస్కాసిటీ 0.293 into 10 to the power of -6 meter square per second and K thermal conductivity 100 దగ్గర thermal conductivity K equal to 0.6804 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. ఓకేనా. సో ఇలా మనం తీసుకుంటాం. సో కానీ మనకి కావాల్సింది ఏంటి, మ్యూ కదా కావాలి. సో మ్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, రో ఇంటూ వి. రో అంటే 961 ఇంటూ 0.293 ఇంటూ 10 to the power of -6 దట్ ఈజ్ ఈక్వల్ టు 961 ఇంటూ bracket open 0.293 into 10 to the power of -6 bracket close 2.81573 into 10 to the power of -4 అనేది వచ్చింది. సో మనకి మ్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, kg/m². ఓకేనా. సో ఇప్పటికీ మనం డేటా అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, లెంత్ ఆఫ్ ది డ్రమ్ అలాగే థిక్నెస్ ఆఫ్ ది లేయర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో వాడు ఇచ్చినది ఫైండ్ అవుట్ అంటే లెంత్ ఆఫ్ ది డ్రమ్ అలాగే థిక్నెస్ ఆఫ్ ది లేయర్ అన్నది ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఇక్కడ ఒకసారి చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. ఏమని చెప్పుకున్నాం, డ్రమ్ కాబట్టి ఫ్లో అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అది టర్బులెంట్ ఫ్లోనా లేకపోతే లామినార్ ఫ్లోనా అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనకు కావాల్సింది ఏంటండి, రిలయన్స్ నెంబర్. దానికి ఫార్ములా ఏంటంటే R ఈక్వల్ టు 4m/μ ఇంటూ πd. ఏంటండి, RE ఈక్వల్ టు మనకి ఫార్ములా 4m/μ ఇంటూ πd. సో మనకి m ఈక్వల్ టు తెలుసు కదా, రేట్ కండెన్సేషన్, అలాగే పై అంటే πd అంటే మనకి తెలుసు, అలాగే మ్యూ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. సో దీని ప్రకారం మనం ఇప్పుడు ఇది లామినార్ ఫ్లోనా లేదంటే టర్బులెంట్ ఫ్లోనా అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 ఇంటూ m అంటే మనకి 0.01944 డివైడెడ్ బై మ్యూ ఎంత వచ్చింది మనకి 2.81573 into 10 to the power of -4 into pi d equal to 0.35. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కంగారుగా చేస్తే ఆన్సర్స్ మనకి రావు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో ప్రతి దానికి కూడా బ్రాకెట్స్ అన్నవి ఓపెన్ చేసుకుంటూ, అంటే మనం టైప్ చేసినప్పుడే 4 into 1944 డివైడెడ్ బై చేస్తాం కదా, మళ్ళీ మనం దీనికి బ్రాకెట్ ఓపెన్ చేయాలి, అంటే ఇది టైప్ చేయాలి. సో దీనికి బ్రాకెట్ ఓపెన్ చేయాలి, తర్వాత ఇది టైప్ చేసిన తర్వాత దీనికి మొత్తానికి బ్రాకెట్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. సో ప్రతి దానికి మనం బ్రాకెట్ అన్నది ఓపెన్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఆన్సర్ చూద్దామా, 0.35. ఓకే, మనకి
చూసారా, ఎక్కడికక్కడ మనకి బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటే మనకి 251.158 అనేది వచ్చింది. ఎంతండి? 251.158. సో ఇప్పుడు మనకి తెలుసు కదా 1800 కన్నా తక్కువ ఉంటే అదే ఫ్లో. సో 1800 కన్నా తక్కువ ఉంటే అది లామినా, 1800 కన్నా ఎక్కువ ఉంటే మనకి టర్బులెంట్ అని మనకి తెలుసు కదండి. సో ఇది సో RE ఈక్వల్ టు 1800. సో దిస్ ఫ్లో ఈజ్ therefore this flow is laminar. ఓకే, దిస్ ఫ్లో ఈజ్ లామినర్ అన్నది మనం రాయాలి. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి మనం ఒక అంటే లామినరా టర్బులెంటా అన్నది మనం ఒక ఏంటంటే ఒక నోట్ అన్నది రాసి ఇవ్వాలన్నమాట మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మనకి, అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే సబ్జెక్ట్ గ్రిప్ అన్నది ఉంది. సో దీన్ని బట్టి ఓకే అనేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అందుకని మనం కంపల్సరీగా రిలయన్స్ నెంబర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ది డ్రమ్ అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో రిలయన్స్ నెంబర్ నోట్ చేసుకున్నారు కదా, నేను ఇది రఫ్ చేసేస్తాను, ఇక్కడ చేస్తాను. సో మనకి ఫస్ట్ వన్ ఏంటండి కావాలి, లెంత్ ఆఫ్ ది డ్రమ్ అన్నది కావాలి, అంటే డెల్టా ఎల్ అన్నది కావాలి. సో ఇప్పుడు దానికి ఫార్ములా మనకి కండెన్సేషన్లో ఉంటుంది కదా. సో పేజ్ నెంబర్ 149 కండెన్సేషన్, పేజ్ నెంబర్ 149 కండెన్సేషన్. ఇక్కడ డెల్టా ఎక్స్ అని ఉంది కదా. సో ఎక్స్ అంటే ఏంటంటే బౌండరీ లేయర్ థిక్నెస్ కదా. సో ఇక్కడ మనకి ఏం కావాలి, లెంత్ అన్నది కావాలి కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం ఎల్ అన్నది పెట్టుకుంటాం. సో డెల్టా ఎల్ ఈక్వల్ టు ఫార్ములా 4 into μl K bracket open Tsat minus Ts divided by G H of G into rho square. సో ఇది మనకి ఫార్ములా. సో ఇక్కడ x అన్నది ఉంది కాబట్టి ఇక్కడ L వస్తుంది. ఓకేనా? ఇక్కడ TV వేపర్ టెంపరేచర్. సో వేపర్ టెంపరేచర్ అన్నా సాచురేషన్ టెంపరేచర్ అన్నా మనకి ఈ టెంపరేచరే వస్తుంది. సో ఇక్కడ చూసారా మనకి ఇక్కడ రెండు రోల్ అనేది మనం తీసుకున్నాం, లిక్విడ్ దగ్గర వేపర్ దగ్గర అన్నది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చిన్న ఫార్ములా అన్నది చేంజ్ అవుతుంది. సో 4 μl KL Tsat minus Ts divided by G H of G, okay, G H of G rho L into rho L minus rho V అంతే. ఓకే, బ్రాకెట్ అవసరం లేదులే. G H of G rho L into rho L minus rho V అంటే దీనికి బదులుగా ఈ ఫార్ములా అన్నది చేంజ్ చేస్తాం అంతే. పవర్ ఏమైనా ఉందా? ఓ పవర్ మర్చిపోయాను, 0.25, పవర్ ఆఫ్ 0.25. ఓకేనా? ఇది మనకి ఫార్ములా. సో దీని ప్రకారం మనం వాల్యూస్ వేసుకోవాలి. డెల్టా ఎల్ ఈక్వల్ టు 4 into μl ఎంత వచ్చిందండి, 2.81573 into 10 to the power of minus 4 K 0.6804 into L. L మనకి తెలియదు కదా, 120 పాయింట్ ఎంత వచ్చింది, 2 minus 80, ఓకే 80 divided by G 9.81. సో H of G ఈక్వల్ టు మనకి H of G ఈక్వల్ టు కిలో జౌల్స్ పర్ కేజీలో ఉంది కాబట్టి మనం జౌల్స్లోకి చేంజ్ చేసుకుంటాం. సో
So 2201.6 into 10 to the power of 3 into రోయల్ ఎంత వచ్చిందండి మనకి లిక్విడ్ 961 బ్రాకెట్ ఓపెన్ 961 మైనస్ రోవి 1.1294 ఓకే పవర్ ఆఫ్ 0.25. సో ఇలా మనం క్యాల్కులేట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ది 4 into bracket open 2.81573 into 10 to the power of minus 4 into 0.6804 into L, okay, into 120.2 minus 80. ఓకే ఇది మనకి 0.030806 ఎల్ అనేది వచ్చింది. సో కిందది మనం చేద్దాం. సో ఫస్ట్ 161 మైనస్ 1.1294 ఇంటూ 961 into 9.81 into bracket open 2201.6 into 10 to the power of 3 ఓకే 13 వచ్చింది. 0.030806 divided by answer 1.4629 1.54629 L. దీనికి పవర్ ఉంది కదా. సో పవర్ అన్నది అంటే దీనికి పవర్ ఎల్ని మనం సపరేట్ చేస్తున్నాం కాబట్టి ఎల్ వాల్యూ తెలియదు కాబట్టి ఎల్కి 0.25 ఉంటుంది. అలాగే 1.54కి ఇప్పుడు నేను దీనికి క్యాప్ 0.25 చేస్తే మనకి చూసారా. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ రాస్తున్నాను. మనకి ఇక్కడ ఎల్ వాల్యూ తెలియదు కాబట్టి డెల్టా ఎల్ ఈక్వల్ టు మనకి 1.983 ఇంటూ 10 to the power of minus 4 ఇంటూ ఎల్ పవర్ 0.25. సో ఓకేనా, ఎందుకంటే మనకి ఇక్కడ ఎల్ వాల్యూ తెలియదు, మనం లెంత్ ఆఫ్ ది డ్రమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం దీన్ని సపరేట్ చేసాం కాబట్టి 0. అంటే పవర్ అనేది దీనికి కూడా వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, థిక్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఇంకోటి కూడా ఫైండ్ అవుట్ చేయాలండి, ద హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. ఓకే, ఏంటి ఫైండ్ అవుట్ చేయాలండి, ద హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. therefore heat transfer coefficient H equal to L. సో HL కి మళ్ళీ ఫార్ములా ఏంటండి, 4/3 K by delta L. ఓకే, 4K by delta L అంటే ఇప్పుడు 4/3 ఇంటూ K ఎంత వచ్చిందండి మనకి 0.6804 divided by delta L 1.983 into 10 to the power of minus 4 into L 0.25. అంటే ఇప్పుడు 0.6804 divided by 1.983 into 10 to the power of minus 4 into 4 divided by 3 మనకి 45 H equal to మనకి 4574.8
8 ఇంటూ L పవర్ 0.25 అన్నది వచ్చింది. ఓకేనా? సో మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అన్నది కూడా వచ్చింది. సో ఓకేనా, నేను ఇక్కడ అరేంజ్ చేసేస్తున్నాను దీన్ని. కొంచెం మనకి సో ఇక్కడ వరకు సో మనకి ఇక్కడ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. జనరల్ ఫార్ములా అనమాట ఇది. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్కి జనరల్ ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్ టు HA Tsat మైనస్ TS కదా మనకి ఫార్ములా. సో మనకి H తెలుసు, ఏరియా తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టి మనం ఈ వాల్యూస్ నుంచి మనం ఇప్పుడు లెంత్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి Q అంటే M HFG, H ఏరియా అంటే πdl, ఓకే, Tsat మైనస్ TS. సో M అంటే మనకి తెలుసు కదా 70 ఇచ్చాడు, సో దాన్ని మనం చేంజ్ చేసుకుంటాం. HFG 2201.6 ఇంటూ 10⁻³ మనకి H ఎంత వచ్చింది 4574.88 ఇంటూ L పవర్. ఇక్కడ ఏంటంటే మనకి 0.25 అన్నది ఏంటంటే మనం 1/4గా రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ పై అంటే పై, డి అంటే 0.35, ఓకే, L. నెక్స్ట్ Tsat అంటే 120.2 మైనస్ 80. ఓకేనా, మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ ఎందుకు ఈ 1/4లో రాసుకోమన్నానంటే ఇక్కడ L ఇంటూ L స్క్వేర్ అవుతుంది కదా. సో L స్క్వేర్ కంటే అది అప్పుడు ఏమవుతుందంటే 3/4 కింద చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆల్రెడీ ఆ వాల్యూ చెప్పేసాను కదా, సో అందుకని. సో ఇంటూ 2201.6 ఇంటూ 10⁻³ మనకి 42808 ఇంటూ 8, ఓకే, 4574.88 ఇంటూ పై ఇంటూ 0.35 ఇంటూ 120.2 మైనస్ 80. సో మనకి 20219.8 ఇంటూ L ఇంటూ 3/4 కింద చేంజ్ అవుతుంది అనమాట ఈ రెండు మల్టిప్లై అయితే. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, లెంత్ ఆఫ్ ది కావాలి కాబట్టి లెంత్ని మనం ఇటువైపు తీసుకొచ్చేద్దాం. సో ఓకేనా, మనకి లెంత్ ఆఫ్ ది బార్ కావాలి కాబట్టి తీసుకొచ్చేస్తే మనకి 42808.88 డివైడెడ్ బై 202219.8. ఓకే, 42808.88 డివైడెడ్ బై ఆన్సర్ డివైడెడ్ బై 202219.8. సో 0.21169 అన్నది వచ్చింది. కానీ మనకు ఓన్లీ ఎల్ఏ కదా కావాలి. సో ఈ పవర్ కూడా మనం ఆఫ్టర్ వైపుకి పంపించేస్తే 0.21169 పవర్ 4/3 రివర్స్ అవుతుంది కాబట్టి. సో పవర్ 4 డివైడెడ్ బై 3. సో మనకి 0.126 మీటర్స్ అనమాట. సో లెంత్ అన్నది ఎంత వచ్చిందండి 0.126 మీటర్స్ అన్నవి వచ్చింది. సో లెంత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం థిక్నెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి.
ఇది చెప్పేస్తాను. సో ఓకే, ఇప్పుడు థిక్నెస్ అనేది కావాలి. సో డెల్టా ఎల్ అంటే ఏంటి? థిక్నెస్ కదా. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఇప్పుడు వాల్యూ అనేది వేసుకోవాలన్నమాట. అంటే డెల్టా ఎల్ ఈక్వల్ టు అంటే థిక్నెస్ డెల్టా ఎల్ ఈక్వల్ టు 1.983 ఇంటూ 10⁻⁻⁴ ఇంటూ ఎల్ పవర్ 0.25. సో 1.983 ఇంటూ 10⁻⁻⁴ ఇంటూ ఎల్ ఎంత వచ్చిందండి? 0.126 పవర్ 0.25. దానికి ఇప్పుడు పవర్ 0.25 ఇంటూ 1.983 ఇంటూ 10⁻⁻⁴. సో మనకి థిక్నెస్ అనేది ఇంత వచ్చింది, కనిపిస్తుందా? సో థిక్నెస్ అనేది 1.18184 ఇంటూ 10⁻⁻⁴ మీటర్స్ అనేది వచ్చిందనమాట. సో దీంతో వాడు అడిగినవి ఏంటి అడిగాడు? లెంత్ ఆఫ్ ది డ్రమ్ అడిగాడు, అలాగే థిక్నెస్ ఆఫ్ ది లేయర్ అడిగాడు. కాబట్టి ఇది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లం అంతా సాల్వ్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటండి? రిజల్ట్ రాయటం మాత్రం మర్చిపోవద్దు. సో రిజల్ట్ అన్నది రాయండి, ఓకేనా? రిజల్ట్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామండి, ఇక్కడ మనం రిజల్ట్లోని రేట్ ఆఫ్ కండెన్సేషన్ అన్నది కూడా మనం చేంజ్ చేసాం కదా మనకి ఇక్కడ. సో ఇది ఈ రేట్ ఆఫ్ కండెన్సేషన్ రాయాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏది ఫైండ్ అవుట్ చేసాం? రిలయన్స్ నెంబర్ అవునా కాదా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రేట్ ఆఫ్ కండెన్సేషన్ అన్నది రాయాలండి. మనం ఏదేదైతే ఆఫ్ కండెన్సేషన్ రాస్తారు, అలాగే లామినార్ ఫ్లోయా లేకపోతే టర్బులెంట్ ఫ్లో అన్నది ఫైండ్ అవుట్ చేసాం కదా రెనాల్డ్స్ నెంబర్ నుంచి. సో రెనాల్డ్స్ నెంబర్ రాస్తారు. దాని తర్వాత లెంత్ ఆఫ్ ది డ్రమ్, ఈ ఫస్ట్ ఈక్వేషన్ రాస్తారు. ఓకే, ఈ ఫస్ట్ ఈక్వేషన్ రాసిన తర్వాత నుంచి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ దగ్గర నుంచి మనకి ఎల్ ఈక్వల్ టు అలాగే థిక్నెస్ అన్నది రాస్తారండి. సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు ఫాలో అవ్వాల్సింది ప్రొసీజర్, అలాగే మనకి ఇక్కడ న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ నేను తీసుకున్న వాల్యూస్ ప్రకారం ఒక పాయింట్ తర్వాత అటు ఇటు అన్నది చేంజ్ అవుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు తప్పు చేశారు, నాకు ఆన్సర్ రాలేదని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.17 అయినా రావచ్చు, ఓకేనా? ఇక్కడ ఈ నెంబర్ అన్నది చేంజ్ అయినా పర్వాలేదండి, పాయింట్స్ తర్వాత వచ్చిన నెంబర్ చేంజ్ అయినా పర్వాలేదు. మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఉన్నవి వచ్చినాయా లేవా అన్నది. సో ఇక్కడ 6 రాకపోయినా పర్వాలేదు, 4 రావచ్చు, 3 రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్న పాయింట్ డిజిట్స్ని బట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అన్నది మైన్యూట్ చేంజ్, అంటే పాయింట్స్ తర్వాత అన్నది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు 0.00123 వచ్చింది, మీకేమో 0.124 వచ్చింది అని మాత్రం ప్లీజ్ అండి అడగొద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? Thank you for watching.